హలో ఫ్రెండ్స్, మేము మళ్ళీ వచ్చినాము చేపలకు. ఈరోజు మా పక్కనే ఉంది రిజర్వాయర్, అందులోకి పోయినాం మేము. నేను మా వాళ్ళు అక్కడ గాలాలు వేస్తారు చూడండి వాళ్ళు. నేనేమో ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం పాంప్లెట్లే పడినాయి, మొత్తం వానపాములకే. వానపాములకు తప్ప వేరే దాంట్లోకి పడటం లేదు చేపలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో గాలం ఉంది. అక్కడ మా వాళ్ళు ఇప్పుడు గుంచుతారు చూడండి. ఒక్కొక్కటి హాఫ్ కేజీ 3/4 కేజీ దాకా ఉన్నాయి పాంప్లెట్. మొత్తం పాంప్లెట్ చేపలే పడ్డాయి. మాకు ఎన్ని పడ్డాయి ఈరోజు చేపలు లాస్ట్కి చూపెడతాను చూడండి వీడియోలో. వీడియో మొత్తం చూసినాక అందులో చేపలు మొత్తం కనపడతాయి. ఒక్కొక్కటి కేజీ 3/4 కేజీ దాకా ఉంది పాంప్లెట్లు. మేము ఒక 3 గంటల దాకా పట్టినాము అంతే చేపలు. ఆడికే మాకు ఒక 20 కిలోల దాకా అయినాయి. ఇంకా చాలానే మేము బయటకు వచ్చేసినాము. చూడండి అక్కడ మనోడు గుంజండు. ఎవరైనా పట్టుకోవచ్చండి ఇక్కడ గాలాలతోని. వలలు మాత్రం వేయనియరు. ఇది మా విలేజ్ పక్కనే ఉంటుంది రిజర్వాయర్. సండే కదా, చాలా మంది చేపలకు వచ్చారు. చూడండి ఇప్పుడు అన్న కూడా గుంస్తాడు. ఇప్పుడు చూడండి మనోడు గుంస్తాడు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక చేప గుంజండు, దాన్ని కవర్ వేసిండు. మళ్ళీ ఇప్పుడు వేస్తాడు చూడండి. ఇప్పుడు అన్న గుంచాడు చూడండి ఎట్లా గుంస్తాడో. 3/4 కేజీలు దాకా ఉంది చేప. చూడండి ఇప్పుడు గుంచుతాడు చూడండి, పోతుంది పాంప్లెట్. నీళ్ళలోకి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం మస్తు బరుగు అనిపిస్తుంది ఒక్కొక్క చేప, ఎంతో పెద్దది అన్నట్టు. బయటకు వస్తే ఇంతే అనిపిస్తుంది. మళ్ళీ చేపలు పట్టడం అంటే భలే ఇష్టం మాకు. అందుకనే సండే ఖాళీ ఉంటే చేపలకు వెళ్తాం. చూడండి అక్కడ ఇద్దరు, అంతమందికు ఒక 2 పట్టిర్రు, కిందేసిరు అవి. పాంప్లెట్ పట్టడం అంటే అది చేతులకు ఒక్కటే ముళ్ళు తాకుతాయని భలే భయం అవుతుంటుంది. చేప పడడం ఒక ఎత్తు అయితే, అది చేపను తీసి అల్లకేయడం ఇంకా అది మొత్తం దాని సైడ్లో పడ్డ ముళ్ళులే ఉంటాయి. ఆ ముళ్ళు ఒకటే వస్తాయి. ఇక్కడ చూడండి ఇంకొక గాలం ఉంది, ఇది కూడా కొలుస్తుంది. చేపలు చాలా ఉన్నాయి ఇక్కడ. మనం రోజు పట్టినా కూడా అయిపోవు చేపలు. పెద్ద రిజర్వాయర్ ఇది, మస్తు మంది పడుతుంటారు చేపలు. ఎవరు ఏమన్నారు. కాకపోతే ఒక పాంప్లెట్ చేప తప్ప ఇక్కడ వేరే చేపే పడదు అసలు గాలాలకు. చేపలు అన్నీ ఉన్నాయి. ఎలా బొచ్చలు ఉన్నాయి, రవ్వలు ఉన్నాయి, కొర్రమేలు ఉన్నాయి, ఇంకా అవి బురదమట్టలు ఉన్నాయి. కానీ అసలు ఈ గాలాలకు పడనే పడవు. మొత్తం ఈ పాంప్లెట్లే పడతాయి. ఈ పాంప్లెట్ చేపలు ఉండడం వల్ల అవి వేరే చేప అనేది అసలు గాలాలకు పడనీయదు. అది ఆ పాంప్లెట్ అనేది గాలం వేసిన వెంటనే సరే అది ఎక్కడున్నా సరే వచ్చి దాన్ని మింగేస్తుంటుంది. ఆ లోపల వేరే చేప అసలు దగ్గర రానియదు. ఈ పాంప్లెట్ ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ మొత్తం పాంప్లెట్ చేపలే ఉన్నాయి ఇక్కడైతే. మళ్ళీ వచ్చింది చూడండి ఎట్లా కూర్చుందో. మళ్ళీ లేపుతాడన్న. తాకింది లేపుతాడు ఇప్పుడు. లావుదే ఎర్రన లేదు దానికి. అవునా, ఒక్క నిమిషం. నా దానికంట ఉండి కొర్రమీన గుంజుకొని పోవాలంట. పూలు అంట ఆయన కూడా గాయలో గిట్లే ఉన్నది. 2 వేసిన ఒకటి ఆడ కూర్చున్నాడు, గుంజుకొని పోతూనే ఉందా. నేను బయటకు వచ్చాక మామూలు భయపడలే. అలా లొట్ట పీసు, చెత్త జమ్ము ఉండాలి, పాకర ఉండాలి, అంటే తలుతో చేప. నీకు కలిగిన తమ్ముడు
అమ్మాయి ఎంత లావుది అనుకుంటున్నారా నేను ఎట్టించుకోపోతుంటే పడక గడపడితే ఏం కాదు కానీ నాకు చాలాసేపు అది మిల్క్ అంటే కానీ చెప్పలేదు చూస్తున్నాడు దాని నీకు ఇంకా బొక్కదాకా లోపలికి ఇడిచి 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 జర అసంటే అట్లే గట్లేసి ఇంకా ఇప్పుడు అవన్నీ 2 కిలోలు లేవు 2 కిలోలు సింపుల్ ఉంటాయి 7 గుంజలు 2 పెద్ద పెద్ద గుంజలు కిలోకి తక్కువనే ఉన్నాయి అవి తీసుకున్నా బండి వేసుకొని